పూరి ఈ కర్రీ కాంబినేషన్ అయితే భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చి. టమాటో ఆలు బఠానీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కుక్కర్లోకి నైట్ అంతా నానబెట్టేసుకున్న బఠానీ అలాగే ఒక 2 ఆలూస్ వరకు వేసేసుకొని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా మంచిగా ఉడికించుకోండి. తర్వాత మూత తీసేసుకొని ఆలూస్ చల్లారిపోయాక చిన్న ముక్కలా కట్ చేసుకోండి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, కొంచెం యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దూరగా వేయించేసుకొని దాంట్లో పసుపు అలాగే టమాటో పీసెస్ చిన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని దీంట్లోకి ఉడికించుకున్న ఆలు అలాగే బఠానీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే మనకు టేస్టీగా ఆలు బఠానీ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది.